ముఖ్యమంత్రిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన గౌరవ ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి పైన బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అది అసత్యమైనటువంటి సత్యదూరమైనటువంటి మాటలుగా తెలంగాణ సమాజం దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు మొత్తం గమనిస్తారనేటువంటి విషయాన్ని సంజయ్ గమనంలోకి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లేలాగుంది, దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతా ఉంది. ఉత్తరాది 3-4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ పెరగటం మూలంగా ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. బండి సంజయ్ దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనీయను, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉత్తరాదితో పాటు సమాన స్థాయిలో సీట్లు పెంచడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, నేను బాధ్యత తీసుకుంటానని చెప్తే బాగుండేది. అట్లా కాకుండా ముఖ్యమంత్రి అడిగినటువంటి దానికి సూటిగా సమాధానం చెప్పకుండా, ఎట్లా అన్యాయం జరుగుతలేదో వివరించకుండా, ఈ దేశం పట్ల ఆయనకొక్కనికే అభిమానం ఉన్నట్టు, దేశభక్తి భావం ఆయనకొక్కనికే ఉన్నట్టుగా మాట్లాడుతా ఉంది. కానీ మా కాంగ్రెస్ పార్టీకి, గౌరవనీయులు గాంధీ కుటుంబానికి, ఈ దేశం పట్ల, ఈ దేశం యొక్క ప్రజల పట్ల సమున్నతమైనటువంటి గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ఇందిరాగాంధీ త్యాగం చేసింది, ఈ దేశం కోసం రాజీవ్ గాంధీ త్యాగం చేసిండు, ఈ దేశం కోసం గాంధీ కుటుంబం రక్తాన్ని ధారపోసిండు. ఇట్లాంటి పార్టీల్లో నాయకునిగా ఉండి మా ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో వీళ్ళకి అన్యాయం జరగొద్దు, దక్షిణాది ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగితే వీళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా నేను బలంగా మాట్లాడతాను, ఈ ప్రాంత ప్రజలు ఉద్యమిస్తారని చెప్పగానే ఈరోజు బీజేపీ నాయకులకు భయం పుచ్చుకొని ముఖ్యమంత్రి గారు ఏదో సెంటిమెంట్ రెచ్చగొడుతుండనేటువంటి పేరుతోని ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు బండి సంజయ్ వెళ్తా ఉండు. బండి సంజయ్, నువ్వు దక్షిణాది ప్రాంతంలో భాగమైనటువంటి తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినావు కాబట్టి ఈ ప్రాంతానికి నష్టం జరగకుండా, ఈ ప్రాంతానికి అన్యాయం జరగకుండా, ఈ ప్రాంతానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో నువ్వు పనిచేస్తే ఓకే. నీ చేత కాకుండా మా ముఖ్యమంత్రి గారితో వచ్చి కలిసి పనిచేయి, బాగుంటది. కానీ మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా, వాస్తవాలు చెప్తున్నా మా ముఖ్యమంత్రి పైన అవాకులు చెవాకులు పేలొద్దని చెప్పేసి మీకు ఈ సందర్భంగా హెచ్చరిస్తాము.